The parade commander, Dr. Sriveda, Assistant Commissioner of Police, will come at saluting flag base. Report to the today's chief guest, Honorable Minister, HRD, IT, Electronics and Communication and Real-Time Governance. To inspect the పరిశీలించేందుకే విచ్చేయవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని అభ్యర్థించేందుకే పరేడ్ కమాండర్ డాక్టర్ శ్రీవేద గుబిలి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వచ్చారు. పరేడ్ను సందర్శించేందుకు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు పరేడ్ ప్రాంగణం వద్దకు, పరేడ్ గ్రౌండ్ వద్దకు విచ్చేస్తూ ఉన్నారు. పరేడ్ కమాండర్ అభ్యర్థనను మన్నించి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు పరేడ్ పరిశీలనకై బయలుదేరారు. వారి వెంట శ్రీ జి లక్ష్మీషా ఐఏఎస్, కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, మరియు శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్, పోలీస్ కమిషనర్ వెళ్తున్నారు. యావత్ భారతావనిలోనే పేరెన్నికగన్న పరిపాలనా దక్షులు, ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమైన కార్యదీక్ష దక్షులు గౌరవనీయులైన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అద్భుతమైనటువంటి దూరదృష్టితో మన ఆంధ్రావని అవిరళమైనటువంటి అభివృద్ధిని సాధిస్తోంది. మనందరికీ తెలుసు, సృష్టికి ప్రతి సృష్టి చేసిన రాజర్షి విశ్వామిత్రుడే తలదించి స్వర్గం నుంచి చూసే విధంగా దేవతల రాజధాని అమరావతిని ఆచంద్ర తారార్కం నిలిచిపోయే విధంగా ఆంధ్రుల రాజధానిగా పునర్నిర్మించేందుకై అవిరళ కృషి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మరియు పాలనా సంస్కరణల్లో అసాధారణమైన విజయాల్ని సాధించి 11.3 జీడీపీతో, అంటే ఆర్థిక వృద్ధి రేటుతో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామిగా నిలిపింది. మనందరికీ తెలుసు, అమరావతి రాజధాని పునరుద్ధరణ మరియు పోలవరం ప్రాజెక్టుకు భారీ నిధుల సాధన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకమైన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం, సుమారు 16 లక్షల ఉద్యోగాలు కల్పించే సిఐఐ భాగస్వామ్య సదస్సు వంటివి ఈ ఏడాదిలో ప్రభుత్వం సాధించిన ప్రధాన మైలురాళ్లు. A leader who believes that education creates opportunities, skill creates confidence, investment creates employment, and empowered youth creates a stronger nation. Honorable Minister, HRD, IT, Electronics and Communication and Real-Time Governance, గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి అమాత్యవర్యులు శ్రీ నారా లోకేష్ గారు హోమ్ గార్డ్స్ కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు. కంటింజెంట్ కమాండర్ పి కిరణ్ కుమార్. గౌరవనీయులైన మంత్రివర్యులు స్కౌట్స్ కంటింజెంట్ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు. కంటింజెంట్ కమాండర్ పి అభిరామ్. అనంతరం గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కంటింజెంట్ ను. దిస్ ఈజ్ గైడ్స్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ డి సుప్రియా. గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కంటింజెంట్ ను సందర్శించడం జరుగుతోంది. కంటింజెంట్ కమాండెడ్ బై సాయి. గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు
జిఎన్ఎం కంటింజెంట్ 2 పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు కంటింజెంట్ కమాండర్ కె సుష్మిత. పోలీస్ బ్యాండ్ కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైనటువంటి అమాత్య వర్యులు శ్రీ నారా లోకేష్ గారు. గౌరవనీయులైన మంత్రివర్యులు జిఎన్ఎం 2 కంటింజెంట్ ని పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు. దిస్ ఇస్ రెడ్ క్రాస్ కంటింజెంట్. గౌరవనీయులైన మంత్రివర్యులు రెడ్ క్రాస్ కంటింజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు కంటింజెంట్ కమాండర్ ఎం ప్రత్యూష. My Bharat contingent commanded by Manashwini. This is Youth Time Bank contingent. Contingent is commanded by C.H. Narasimha. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ అద్భుతమైన విజయాల్ని సాధిస్తూ వస్తోంది. మనందరికీ తెలుసు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకం, నేతన్నల సేవలు, మహిళా సాధికారత, అన్న క్యాంటీన్లు వంటి సంక్షేమ పథకాల అమలుకు కోట్లాది రూపాయల్ని కేటాయిస్తూ సక్రమంగా అమలు చేస్తూ సుపరిపాలనకు రోల్ మోడల్ గా నిలిచింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకు అద్భుతమైనటువంటి సహకారాన్ని అందిస్తోంది ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం. మనందరికీ తెలుసు గత సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ముఖ్యమంత్రి సమర్థమైనటువంటి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖలో నిర్వహించిన యోగా డే నాడు ఒకే ప్రాంతంలో 3 లక్షల మంది ప్రజానీకంతో అనితర సాధ్యమైన రీతిలో యోగా నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది. అంత మాత్రమే కాదు, సుమారు 22,000 మంది గిరిజన విద్యార్థులతో భారతీయ సాంస్కృతిక వారసత్వమైన సూర్య నమస్కారాలతో మరో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. అరకొరగా మొక్కుబడిగా నిర్వహించే పేరెంట్ టీచర్స్ మీట్ కి భిన్నంగా రాష్ట్రంలోని విద్యా సంస్థలు అన్నింటిలోనూ గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు లోకేష్ గారి నేతృత్వంలో ఒకే రోజు అపూర్వమైన రీతిలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచ్ లో 53 లక్షలకు పైగా పేరెంట్స్ టీచర్స్ పాల్గొన్న సందర్భాన్ని పురస్కరించుకొని మరో వరల్డ్ రికార్డు సృష్టించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనితో పాటు ఇటీవల కాలంలో మొన్ననే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా 13,750 మంది విద్యార్థినులు ఒకేసారి భారీ ఎత్తున ప్రదర్శించిన ధింసా నృత్యం ఆంధ్రప్రదేశ్ కీర్తి కిరీటంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనే మరో మరకతాన్ని చేర్చింది. మనందరికీ తెలుసు ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు ఈజ్ నాట్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్, హీ ఈజ్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్. ఆకలి అంటే ఏమిటో తెలియకపోయినా అన్నార్తుల బాధను గమనించి అన్న క్యాంటీన్ల ద్వారా లక్షలాది మందికి అన్నం పెడుతోన్నటువంటి దాత, కష్టం అంటే ఏమిటో తెలియకపోయినా ఎవరికి కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ముందుకు ఉరికి సహకారాన్ని అందించే ప్రజా నేత, చెప్పిన మాట చెప్పినట్టు చేసే విశిష్ట వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. కంటింజెంట్లను పరిశీలించిన అనంతరం పోడియం వైపు వస్తున్నారు ఎంతో మంది అధికారులు, ప్రభుత్వ అధికారులు, పోలీస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు ఆశీనులై ఉన్న విఐపి గ్యాలరీ మీదుగా వస్తున్నారు శ్రీ నారా లోకేష్ గారు. ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యభివాదం చేస్తూ పోడియం వైపు వచ్చారు ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి రాష్ట్ర అమాత్య వర్యులు శ్రీ నారా లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనందరికీ కూడా వినూత్నమైనటువంటి పథకాలను చేపడుతూ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ సంక్షేమము అభివృద్ధి దిశగా ముందుకు సాగే విధంగా ప్రజలందరినీ కూడా చైతన్యపరచడం జరుగుతోంది. ఈ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఇంత అంగరంగ వైభవంగా
మన జిల్లా యంత్రాంగం ఎన్టీఆర్ జిల్లా వారు నిర్వహించగా మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు మన గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు. Parade Commander Dr. Sriveda Garu, Assistant Commissioner of Police, will salute the Chief Guest and return to her position. And she will hand over the parade charge to Second in Commander RSI Srimati Tarakeshwari Garu. మైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా సాదరంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు